చికెన్ బజ్జీలు తయారు చేసుకునే విధానం. ముందుగా కడుక్కున్న చికెన్లో చెంచా కారం, చెంచా ఉప్పు, ఒక చెంచా పసుపు, ఒక చెంచా అల్లం, కొద్దిగంత కార్న్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ముక్కల్ని ఒక 20 నిమిషాల దాకా పక్కన ఉంచుకోండి. ఉంచుకున్న ముక్కల్ని కార్న్ పౌడర్లో ఇలా ఉంచుకోవాలి. కార్న్ పౌడర్ బాగా పట్టేలాగా ముక్కలు నీళ్ళలో తడుపుకొని మళ్ళీ ఇంకొకసారి ముంచుకోవాలి. ఇలా ముంచుకున్న ముక్కలను ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని నూనె వేడయ్యేదాకా వెయిట్ చేయండి. వేడైన నూనెలో చికెన్ బజ్జీ ముక్కలు వేసుకోండి. అంతే అండి, సింపుల్. చికెన్ బజ్జీ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోండి. యువర్ జాను కుకింగ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి టేస్టీ వంటకాలు చూడండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చినాక ఒక బౌల్లో తీసుకొని టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేయండి, చాలా రెసిపీ టేస్టీగా వస్తుంది. ఓకే అండి, బాయ్. మళ్ళీ ఇలాంటి కొత్త రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. యువర్ జాను కుకింగ్ ఛానల్. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకోకుండా. ఓకే అండి, బాయ్. మళ్ళీ కలుద్దాం. చికెన్ బజ్జీలు తయారు చేసుకునే విధానం. ముందుగా కడుక్కున్న చికెన్లో చెంచా కారం, చెంచా ఉప్పు, ఒక చెంచా పసుపు, ఒక చెంచా అల్లం, కొద్దిగంత కార్న్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ముక్కల్ని ఒక 20 నిమిషాల దాకా పక్కన ఉంచుకోండి. ఉంచుకున్న ముక్కల్ని కార్న్ పౌడర్లో ఇలా ఉంచుకోవాలి.